2.0 మహేష్ బాబు, జూనియర్ మహేష్ బాబు. చూస్తుంటే ప్రతి దగ్గర ఫైట్స్ కానీ అక్కడ కానీ కొన్ని సీన్స్ లో మహేష్ బాబేనా కాదు, జయకృష్ణ కాదు అనిపించింది. TFI లో ఒక్కడే ఒక మహేష్ బాబు అని అంటారు. ఎవరన్నా చెప్పింది గట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు మహేష్ బాబు అన్న. ఈ జయకృష్ణ కాదు, జూనియర్ కృష్ణ పెట్టాలి పేరు. యాక్చువల్లీ రమేష్ బాబు గారి మంచితనానికి ఆయన పవిత్రాత్మ శాంతి కలగాలని చెప్పి కోరుకుంటాను. ఆయన ఆత్మ ఇప్పుడు చాలా సంతోషిస్తుంది. మహేష్ బాబు వచ్చి పాన్ ఇండియా చూసుకుంటే లోకల్ గా మన జయకృష్ణ చూసుకుంటున్నాడు. అసలు నిజంగా చెప్తున్నా, నిన్నటి వరకు హరే కృష్ణ అని చెప్పుకుంటూ ఉండేవాడిని. ఈ రోజు మాత్రం నిజంగా జయకృష్ణ ఫ్యాన్ అని చెప్పుకుంటున్నా. మా నాన్న సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాను, మా అన్న మహేష్ బాబు ఫ్యాను, నేను మాత్రం జయకృష్ణ ఫ్యాను. TFI లో ఒక్కడే ఒక మహేష్ బాబు అని అంటారు. ఎవరన్నా చెప్పింది గట్టమనేని ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు మహేష్ బాబు అన్న. అరే నిజంగా అసలుకి వేరే లెవెల్ యాక్టింగ్ అన్న. ఒక కొన్ని సీన్ల దగ్గర డాన్స్ చేస్తాడన్న. పోకిరి సినిమాలో మహేష్ బాబు కనిపిస్తుండన్న. అసలుకి కుర్రాయనంలో మహేష్ బాబు ఎలా ఉండేటోడు అలా ఉంది. ఎలా ఉందండి శ్రీనివాస మంగాపురం అనేది ఆ టైటిల్లోనే ఉంది మనకి. శ్రీనివాస మంగాపురం టైటిల్లో ఉంది. ఆ శ్రీనివాస ఆశీస్సులు పైనుండి సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీస్సులు ఉంటాయి, మహేష్ బాబు గారి ఆశీస్సులు ఉంటాయి, రమేష్ అన్న గారి కొడుకు. ఇవాళ ఇంకోటి తెలియని విషయం ఏంటంటే ఇవాళ 30 ఆల్రెడీ రాజకుమార్ రిలీజ్ అయింది. జూలై 30 శ్రీనివాస మంగాపురం బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సినిమా సాంగ్స్ కానివ్వండి, ఎమోషనల్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఆడాడ సీన్లు మాత్రం సేమ్ బాబు నటించినట్టుంది. ఇది జయకృష్ణ కాదు, జూనియర్ కృష్ణ పెట్టాలి పేరు. యాక్చువల్లీ కృష్ణ గారు ఏకంగా నటించినట్టుంది. సినిమా ఎంత అద్భుతంగా ఉందంటే అసలు సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఆడాడ ఫైట్స్, డెలివరీ, యాక్షన్, మన డైలాగులు ఎట్లున్నాయంటే బాబు కొట్టినట్టే ఉన్నాయి. సేమ్ బాబుని చూసినట్టుంది మాకు. మహేష్ బాబు గారిని సినిమా తెరపైన చూసినట్టుంది. ఒక కృష్ణ గారు అప్పుడు ఎట్లా నటించారో అలా నటిస్తుండు బాబు. ఒక ఫస్ట్ సినిమాతోనే అసలు మాకు ఫస్ట్ సినిమా చేసినట్టు లేదు, ఒక 2-3 సినిమాలు నటించినట్టుంది. ఒక ఘట్టమనేని వంశంలోనే ఉంది మాకు. ఒకటి సినిమా నచ్చితేనే మేము చూస్తాం, నచ్చకపోతే మేమే చెప్తాం సినిమా బాగలేదని. అదొక మాకు మాత్రమే ఉంది. అది ఒక మహేష్ బాబు గారు, ఒక కృష్ణ గారు, ఒక రమేష్ బాబు గారే చెప్తారు, ఒక ఫ్యాన్స్ మాత్రమే చెప్తారు. అది మేము చెప్తున్నాం. సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. శ్రీనివాస మంగాపురం ఎలా ఉంది? బాగుందండి. అసలు మన తెలుగు ఇండస్ట్రీలో కానీ మహేష్ బాబుకి పోటీ ఎవడో లేడు అనుకున్నా ఇప్పటిదాకా. అది అందంలో కానీ సినిమాల్లో కానీ దింపేశారండి. మన జయకృష్ణ రూపంలో మనోడు దింపేశారు. సో ఒక మంచి బ్లాక్ బస్టర్ అయితే పడిపోయింది. సో మహేష్ బాబు వచ్చి పాన్ ఇండియా చూసుకుంటే లోకల్గా మన జయకృష్ణ చూసుకుంటున్నాడు. సో నాకైతే బాగా నచ్చింది సినిమా. RX 100 కంటే బాగా తీసాడు. RX 100 మించి ఉందండి సినిమా. 5 ఫిలిమ్స్ చేసిన మెచ్యూర్డ్ గ్రేట్ యాక్టర్ లాగా పర్ఫామ్ చేశాడు. జై ఫస్ట్ ఫిల్మ్ లాగా లేదు, చాలా వెల్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్. థర్డ్ సూపర్ స్టార్ ఫ్రమ్ ద ఘట్టమనేని ఫ్యామిలీ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్, ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్. థ్యాంక్స్ టు అజయ్ భూపతి. జనరేషన్ సూపర్ స్టార్ కదా, ఎలా అనిపించింది? కన్ఫర్మ్ డిసైడ్ అయిపోయింది. ఆ స్క్రీన్ మీద ఆయన పర్ఫార్మెన్స్ చూసే మేము స్టేట్మెంట్ ఇస్తున్నాము. కృష్ణ గారి తర్వాత, మహేష్ బాబు గారి తర్వాత జయకృష్ణ బాబు, రాసి పెట్టుకోండి. ఎలా ఉంది స్క్రీన్ పైన కొన్ని సీన్లు మహేష్ బాబులా ఉన్నాడు? ఎక్సలెంట్. కృష్ణ గారు కనిపించారు, రమేష్ బాబు గారు కనిపించారు, మహేష్ బాబు కనిపించారు. అసలు ఆయన పర్ఫార్మెన్స్ చూస్తే అది ఏదో ఫస్ట్ ఫిలిం లా లేదు, 4-5 ఫిలిమ్స్ చేసిన మెచ్యూర్డ్ యాక్టర్ లాగా అనిపించింది. ఇంకోటి మరో విషయము, జై కృష్ణ అని చెప్పి కృష్ణ గారిని అంటారు, అందులో కూడా జయకృష్ణ బాబు పేరు ఉంటుంది. జై బాబు అని మహేష్ బాబు గారిని అంటారు అభిమానులు, అందులో కూడా జయకృష్ణ బాబు పిలుపు ఉంటుంది. డెస్టినీ పవరు, ఆ పవర్లన్నీ జయబాబుకు ఉంటాయి. పెద్ద అయిన బ్లెస్సింగ్స్ ఉంటాయి కృష్ణ గారివి, అభిమానుల మద్దతు ఉంటుంది, తపస్సు ఉంటుంది. జయబాబు 100% నెక్స్ట్ జనరేషన్ థర్డ్ సూపర్ స్టార్, ఇట్స్ కన్ఫర్మ్. సినిమా చాలా బాగుందండి. ఫస్ట్ ఫిలిం లాగా లేదు, ఇది చాలా కాన్ఫిడెన్స్గా చేశాడు అబ్బాయి జయబాబు. చాలా సూపర్ ఉన్నాడు, లుక్స్ కూడా బాగున్నాయి, మంచి కాన్ఫిడెన్స్తో చేశాడు. ఫస్ట్ సినిమా లాగా లేదు, ఇదేదో సినిమాలు తీస్తే అనుభవం ఉంటుందా, అనుభవంతో చేసిన సినిమా ఇది. హీరోయిన్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. మోహన్ బాబు గారు, రమేష్ బాబు గారి మంచితనానికి ఆయన పవిత్రాత్మ శాంతి కలగాలని చెప్పి కోరుకుంటాను. ఆయన ఆత్మ ఇప్పుడు చాలా సంతోషిస్తుంది. పెద్ద ఆయన కృష్ణ గారిది కానీ, ఇంద్రాదేవిది కానీ, వాళ్ళు చాలా మంచి ఫ్యామిలీ. భోజనం పెట్టి మరీ అభిమానులకు ఫోటో ఇచ్చేవాళ్ళు. రుద్రా మేడం గారు కూడా అభిమానులందరినీ దగ్గర తీసుకొని భోజనం పెట్టి ఫోటోలు ఇప్పించారు. వాళ్ళ మంచితనానికి దక్కిన తీర్పే ఈ విజయం. ఫస్ట్ సినిమా కదా, ఎలా చేశాడు జయకృష్ణ?
సో ఫస్ట్ మూవీలా కాకుండా మహేష్ బాబు ఆల్ మిక్స్డ్ మూవీస్ ఎలా ఉంటాయి యాక్షన్ మూవీస్ అలా అనిపించింది. ఎలా ఉన్నాడు లుక్స్ వైజ్ మహేష్ బాబు లా ఉన్నాడా? అంటే చూస్తుంటే ప్రతి దగ్గర ఫైట్స్ కానీ అక్కడ కానీ కొన్ని సీన్స్లో మహేష్ బాబేనా కాదు జయకృష్ణ కాదు అనిపించింది. బ్లాక్ బస్టర్ సారీ మ్యూజిక్ బాగుంది. బ్లాక్ బస్టర్ ఫస్ట్ మూవీ కదా, ఆయన ఫస్ట్ మూవీలో అయితే యాక్ట్ చేయలేదు, చాలా బాగా చేశాడు. ఎలా తీసాడండి RX-100 తర్వాత? అజయ్ మూవీ ఆల్ మూవీస్ చాలా బాగా చేస్తాడు, కాకుంటే ఈ మూవీ మంగళవారం ఇంకా బాగుంది. వేరే లెవెల్ అన్న. ఒక చెప్పాలా, సూపర్ స్టార్ కృష్ణ గారు ఆశీస్సులు, సూపర్ స్టార్ రైజింగ్ స్టార్ రమేష్ బాబు గారు ఆశీస్సులు, @ ది రేట్ 3వ తరం సూపర్ స్టార్ జయకృష్ణ ఘట్టమనేనన్నా. ఇన్ని రోజులు మహేష్ బాబుకు పోటీ లేదు అనుకున్నాం. మా మహేష్ బాబుకి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనే పోటీకి వచ్చిండు అన్న. ఎందుకు చెప్పాలా, ఆల్రెడీ బాబు ప్యాన్ వరల్డ్కి వెళ్ళిపోతుండు వారణాసి తోటి. ఇప్పుడు లోకల్గా కమర్షియల్గా ఇంకో సూపర్ స్టార్ 3వ తరం సూపర్ స్టార్ మా జయకృష్ణ ఘట్టమనేనన్నా. అన్న ఏందన్నా మామూలుగా చేయలేడన్న యాక్టింగ్, చెప్తున్నా కదా. బాబు 12వ సినిమా పోకిరిలాగా చేసిండన్న యాక్టింగ్. ఫైట్స్ అయితే వేరే లెవెల్ అన్న, డాన్స్ అయితే వేరే లెవెల్, మ్యూజిక్ అయితే వేరే లెవెల్ అన్న. చెప్తున్నా కదా, బాబు ఎక్స్ప్రెషన్స్ కానీ మరో మహేష్ బాబుని చూసినట్టు అనిపిస్తుంది అన్న థియేటర్లో. హైట్, ఆ రన్నింగ్, ఆ ఫైట్స్, అరే చెప్తున్నా కదా. అజయ్ భూపతి సార్ చాలా థ్యాంక్స్ సార్, మాకు చాలా మంచి సినిమా ఇచ్చారు సార్. పోకిరి సినిమా ఫైటింగ్ సీన్ లాగా ఏదో పెట్టిల్లంటే లాస్ట్ ఫైట్ అన్న, లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అంటే అది పోకిరి ఫైట్ కదన్నా, జస్ట్ అట్లా కంపోజ్ చేసిరు, బట్ వేరే ఉందిలే అన్న ఫైట్. భయ్యా శ్రీనివాస మంగాపురం సినిమా చూశాను భయ్యా. సినిమా హీరోని చూస్తానని సేపు, జయకృష్ణ బాబుని చూస్తానని సేపు మహేష్ బాబులాగా ఉన్నాడు అంతే సేమ్. నవ్వినా మహేష్ బాబులాగా ఉన్నాడు, ఏడ్చినా మహేష్ బాబులాగా ఉన్నాడు, ఫైట్ చేసినా మహేష్ బాబులాగా ఉన్నాడు. ఆఖరికి ఎవరు నన్ను కొట్టినా తనినా ముద్దు పెట్టినా హీరోయిన్ని ముద్దు పెట్టినా కూడా మహేష్ బాబులాగే ఉన్నాడు భయ్య. ఒక జూనియర్ మహేష్ బాబు దొరికేశాడు. మహేష్ బాబు 2.4 అన్నమాట ఇది. మహేష్ బాబు గారు బిజీ ఉన్న టైంలో మన జయకృష్ణ బాబుని పెట్టి తీసిండు అంతే. ఏ సినిమా వారణాసి సినిమా టీజర్లో ఎలా ఉంటారో మహేష్ బాబు గారు ఈ సినిమాలో కూడా మన జయకృష్ణ బాబు అలాగే ఉన్నాడు యాస్టీస్గా. ఈ సినిమాకి ఖచ్చితంగా ఫస్ట్ సినిమాతోనే 1000 కోట్లు కొట్టకపోతే మహేష్ బాబు గారు ఫ్యాన్కి వచ్చి చెప్తానా, మనం ఈ సినిమాతో 1000 కోట్లు కొడుతున్నాం అంతే పక్కగా. సినిమాలో మెసేజ్ ఇచ్చాడన్న, ఏ మెసేజ్ ఇచ్చాడన్న, అబ్బా రిటైర్ అయిపోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక 10 ఏళ్ల తర్వాత మహేష్ బాబు గారు రెస్ట్ చేసుకున్నా కూడా మనం జయకృష్ణ బాబుని పెట్టి తీర్చంతే. సినిమా చూస్తున్నాం సేపు, అబ్బా మహేష్ బాబు అయ్యే కళ్ళు, అదే నువ్వు, అదే నడక, పరిగెత్తనాడు పరిగెత్తనాడు. అబ్బా మహేష్ బాబుని చూడదు. జనాలు అందరూ అమ్మాయిలు అయితే పడి నాకు కావాలా జయకృష్ణ, నాకు కావాలనే. మహేష్ బాబుకి అయితే ఎలా ఫాలోయింగ్ ఉందో జయకృష్ణ బాబుకి అంతగా మించిన ఫాలోయింగ్ వస్తుంది ఈ సినిమాతో. ఈ సినిమాకి కానీ 1000 కోట్లు కానీ కొట్టకపోతే నేను హైదరాబాద్ పారిపోతా అంతే. ఇంకా ఎలా ఉంది బ్రో శ్రీనివాస మంగాపురం? శ్రీనివాస మంగాపురం సినిమా చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. నిజంగా జయకృష్ణ పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్ ఉందన్న. అంటే జయకృష్ణని చూసినట్లు అనిపించదు మనకి, మహేష్ బాబు గారిని చూసినట్లు అనిపించింది. అతని డైలాగ్ డెలివరీ కానీ, అతని స్లాగ్ కానీ, అతని ఫైటింగ్ సీన్స్ కానీ ఇవంతా అంత మంచిగా ఉందన్నమాట. హీరోయిన్ రాశ గారు మీ పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న. అంటే హీరోయిన్ మధ్యలో ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది. అజయ్ భూపతి గారు డైరెక్షన్ చెప్పాలి. RX-100 మంగళవారం ఇవన్నీ చూసాము, కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఒకటి చెప్తా, ఈ సినిమా మొత్తం ఒక రేంజ్లో వెళ్తుంటే మోహన్ బాబు గారు వచ్చిన తర్వాత ఈ సినిమా అవుట్ ఆఫ్ రేంజ్కి వెళ్ళిపోయింది.